ఈరోజు మనం పండు మిరపకాయల తొక్కుతోటి ఈ కోడిగుడ్డు కారాన్ని రెడీ చేసుకోబోతున్నాం. దీనికోసం మనం 10 కోడిగుడ్లను తీసుకున్నాం. ఇందులో కొద్దిగా కల్లుప్పుని వేసి స్టవ్ మీద పెట్టుకుందాం. అప్పుడు మనకి ఒలుచుకోవటానికి చాలా ఈజీగా వస్తాయి. కోడిగుడ్లు ఉడికిపోయాయండి. ఇప్పుడు వీటిని తొక్క తీసుకొని మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్తో పాటు కొద్దిగా పసుపు అలాగే కొంచెం ఉప్పు వేసుకొని మనం ఈ ఒలిచిన కోడిగుడ్లను వేపుకుందాం. వేసినప్పుడు 10 ఉన్నాయి, ఇప్పుడు 8 ఉన్నాయి అనుకోకండి. ఒలిచేటప్పుడు 2 మింగేసాం. ఇప్పుడు వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వీటిని వేపుకుందాం. కోడిగుడ్లు వేపుకునేటప్పుడు తప్పకుండా చేయాల్సింది ఈ నూనెలో కొద్దిగా పసుపుతో పాటు ఉప్పును కూడా వేస్తే గుడ్లు అడుగంటకుండా ఉంటాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక ఇందులో మనం ఒక 5-6 పండు మిరపకాయలని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకుంటే మన పండు మిరపకాయల తొక్కుతో రెడీ చేసిన కోడిగుడ్ల కారం రెడీ అయిపోయినట్లే. ఇది చాలా రుచిగా ఉంటుందండి. తప్పకుండా దీన్ని ఒక్కసారి మనం ట్రై చేసుకొని తినాలి. నోటికి రుచిగా కారంగా తినాలి అనిపించినప్పుడల్లా దీనిని ట్రై చేసుకొని తినండి. చాలా అద్భుతంగా ఉంటుంది. Thank you for watching. Subscribe for more videos. Living Bro Official. మీ వంతింటి నేస్తం. మా ఛానల్లో కుకింగ్తో పాటు కామెడీ కూడా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. నచ్చితే సపోర్ట్ చేయండి.